అయితే ప్రస్తుతం మనం విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద ఉన్నాం. అయితే వైఎస్ఆర్‌సీపీ యువజన సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు మెగా డీఎస్సీ కోసం ఒక నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీ కాదు ఇది దగా డీఎస్సీ అనే నినాదంతో మరి సాగుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నవారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ అనే మాటకి దీనికి అర్థం ఏంటి? ఎందుకు ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు చెప్పండి సార్? ఈరోజు యువత కలలు కన్నారన్నమాట. ఈ డిఎస్సిలో తప్పకుండా నాకు జాబ్ వస్తుందని చెప్పేసి 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు ప్రిపేర్ అయ్యారు. ఇన్స్టిట్యూట్స్లో వేల కొలది ఫీజులు కట్టారన్నమాట. రూరల్ ఏరియా లాంటి వాళ్ళేమో టౌన్లకు వచ్చి హైదరాబాద్లో కోచింగ్లు కానీ, విజయవాడలో కోచింగ్లు కానీ, నెలలో సంవత్సరాల తప్పటి ఒక రెసిడెన్షియల్ ఫీజులు కట్టుకొని కోచింగ్ పొందారు. వాళ్ళందరూ ఈరోజు ఉసిరు పోసుకుంటా ఉంది ఈ లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఎందుకు నువ్వు పారదర్శకంగా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదని చెప్పేసి మేము క్లెయిమ్ చేయడమే కాదు, ప్రజలు క్లెయిమ్ చేస్తా ఉన్నారు. ఎవరు రాసిన ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మేము ఆత్మహత్య చేసుకుంటామని అంటున్నారు అన్నమాట. కళ్ళ ముందే నాకు జాబ్ వస్తుందని అనుకుంటే స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ కూడా రాయని వాళ్ళకేమో నాకేమో సీట్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు అడుగుతా నా ఇంటికి వచ్చి అంటుంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి చెప్తా ఉన్నారన్నమాట. సో ఆ రకమైన దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి మేము ఏం కోరుతా ఉన్నామంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎవరు ఎంతమంది ఎప్పిఆర్ అందరికీ మార్క్స్ ఇక్కడ పెట్టండి కలెక్టరేట్స్ దగ్గర, మేము జై కొడతాం. లేదు అంటే మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ పెట్టండి, లేదు అనుకుంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి, లేదు అనుకుంటే సిట్టింగ్ జడ్జితో ఈ ఎంక్వైరీ వేయించండి. అప్పటి వరకు కూడా లోకేష్ ఏమో ఆ పదవి నుంచి తొలగి కావాలనుకుంటే నువ్వేమో సీఎం పదవి ఇచ్చే పర్లేదు, అది నీ కోరుతాం. మెగా డిఎస్సి అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి స్కాము. 3 లక్షల మంది అభ్యర్థుల యొక్క భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తూ రేయింబవళ్ళు కష్టపడి ఎగ్జామినేషన్ రాసి ఏదో టీచర్ అవ్వాలని కోరుకున్న వారి కళల్ని వారికి వెన్నుపోటు పొడుస్తూ ఈరోజు లోకేష్ మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చడం జరిగింది. కాబట్టి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఇది పెద్ద స్కాము. దీనిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. లోకేష్ మంత్రిగా ఉంటుంది, విచారణ సగమ్యంగా సాగదు. కాబట్టి లోకేష్ని బర్తరఫ్ చేయాలి, లేదా అతను బేషరతుగానే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల దగ్గర ఆ డిఎస్సి అభ్యర్థులు తప్ప మోసపోయి నష్టపోయిన డిఎస్సి అభ్యర్థుల తరఫున ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా రేపు ఈ అభ్యర్థుల తరఫునే కాదు, ఏదైతే మీరు తొలగింపబడ్డ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో సుమారు ఈ రాష్ట్రంలో 70,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వివిధ డిపార్ట్మెంట్లో వారందరి తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయబోతా ఉంది. అయితే విన్నారు కదండి, మెగా డిఎస్సి కాదు ఇది దగా డిఎస్సి అని చెప్పడం జరుగుతుంది. ఇది టీడీపీ పార్టీ ఎవరైతే ఉన్నారో చేసిన కుట్ర అని, స్టూడెంట్స్ కి అన్యాయం జరిగిందని ఇలా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ ప్రేమ్తో తరుణ్, VBC ON TV, విశాఖపట్నం.